హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ పనులకు చాలామంది రైతులు అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ పని ఏ విధంగా మనం పెట్టుకోవాలి, సో ఫ్రెండ్స్ పత్రాలు ఏంటి ఉండాలి, సో ఫ్రెండ్స్ ఎవరికి ఇవ్వాలి, ఎన్ని రోజులు పడుతుంది, జాబ్ కార్డ్ నెంబరు ఏ విధంగా మనకైతే రావడం జరుగుతుంది అనేసి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ పనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో. కంపల్సరీ వీడియోకి అయితే ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా ఈ ఉపాధి పని కావాలనేసి అప్లై చేయాలనేసి దరఖాస్తు పెడుతున్నారో అలాంటి వారు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది NPCI లింకు అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అవ్వకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే ఉపాధి పని పథకానికి సంబంధించి మీరు పనిచేసిన ఈ వారం డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ అవ్వాలంటే, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావాలంటే మీరు అనేది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లింక్ చేసుకున్న వారికి తొందరగా ఉపాధి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడతాయి. సో ఫ్రెండ్స్, ఇది ముందుగా చాలా జాగ్రత్తగా ఎవరైతే కొత్తగా ఉపాధి పనులు పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నారో అలాంటి వారైతే ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్ అనేది చేసుకోండి. ఓకే, తర్వాత ఆధార్ జెరాక్స్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఫోటోలు అనేది 2 ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ పత్రాలు అనేది పిన్ చేసి మీ FA గారికి అనగా ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఈ యొక్క పత్రాలు అనేది అందచేయండి. ఈ పత్రాలను మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గారికి అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇచ్చిన తర్వాత వారంకి ఒకసారి మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఈ కొత్త జాబ్ కార్డు గురించి మీరైతే అడుగుతూ ఉండండి. కంపల్సరిగా 2-3 వారాల్లోని మీకు అనేది కొత్త జాబ్ కార్డు అనేది రావడం జరుగుతుంది.